ఏమో రాజు, నాకు కూడా ఏం తెలుస్తలేదు. నిన్ను చూడకపోతే నీతో మాట్లాడకపోతే నాకంతా ఎట్లనో అవుతుంది. అందుకే అన్నం తీసుకొని వచ్చి చెట్టు కింద పెట్టి నిన్ను చూడనీకి మీ పొలం కాడికి వచ్చిన రాజు. నాకు కూడా అట్లనే అనిపిస్తుంది లత. అవునా రాజు, మనిద్దరి ఆలోచనలు మనిద్దరి మనసులు ఒకటే విధంగా ఉన్నాయి రాజు. అమ్మో, లత ఏంటి దగ్గరకు వస్తుంది. లత ఇంత దగ్గరకు వస్తుంటే నా గుండె దడదడ అన్నట్టు అనిపిస్తుంది. సరే లత, నువ్వు చెప్పినట్టుగానే మా భార్యను వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పంపిస్తా. అదేంటి, నేను దగ్గరికి పోతుంటే రాజు దూరంగా పోతుండేంది? అవునా రాజు, పంపిస్తావా? ఆ పంపిస్తా. నువ్వు చెప్పినాక పంపించకపోతే ఎట్లా లత? సరే తీ రాజు, నేను పోతా మరి. మా ఆయన చూడక ముందుకు దబ్బున టిఫిన్ చెట్టు కింద పెట్టి నీతోని మాట్లాడిపోతా అని వచ్చిన. మళ్ళా చూసిండనుకో ఎటువైనవని అనుమానిస్తాడు. సరేనా? అప్పుడే పోతావా లత? ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. అబ్బా, ఎందుకు రాజు ఇంకొంచెం సేపు ఉండు అంటున్నావు నన్ను? ఏమో లత, నాకు ఏం అర్థమైతలేదు. నీతోని మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా జర్రసేపు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. నిన్ను చూడకపోతే అంతా పిచ్చపిచ్చ అనిపిస్తుంది. ఇన్ని రోజులు చెప్పలే గాని ఈ రోజు సిగ్గు విడిచి చెప్తున్నా లత. ఎందుకు అట్లయితుందో తెలుస్తలేదు. నీకే కాదు రాజు, నాకు కూడా అట్లనే ఉంది. నేను చెప్పుకోలేకపోతున్నా అంతే. సరే తీ లత, నువ్వు వెళ్ళు. మళ్ళా మీ ఆయన చూసిండనుకో మళ్ళా నిన్ను అనుమానిస్తాడు, తిడతాడు. నా వల్ల నిన్ను నీ భర్త ఏమన్నా నేను తట్టుకోలేను లత. నువ్వెప్పుడు సంతోషం